విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి అతి సమీపంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంతతకు చిహ్నంగా ఉండే పెనమలూరు నియోజకవర్గం కొంతమంది బ్లూ మీడియా ప్రతినిధులు కావాలని పెనమలూరు నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులపై చేస్తున్న ఆరోపణలపై నిజమేమిటో మీరే చూడండి. నాకు నచ్చిన స్థలాన్ని తీసుకుంటా, నా స్థలం పక్కన ఉన్న వారి స్థలాన్ని ఆక్రమిస్తా, అనధికారికంగా బిల్డింగ్ నిర్మాణాన్ని చేపడతా, 2 అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుంటా, 6 అంతస్తులు కడతా. ఇదెక్కడా ఎవరు అనుకుంటున్నారా? మరీదు విష్ణునారాయణ. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందా? సామాన్యులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ పెనమలూరు నియోజకవర్గంలో పోరంకి, తాడిగడప, యనమల కుదురు ప్రాంతాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇతను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అనధికారికంగా అడ్డగోలుగా అపార్ట్మెంట్లు నిర్మించి బిల్డర్గా అవతారమెత్తారు. ఇతని తీరు ఎలా ఉంటుందంటే, ఇతను ఎవరి స్థలం కొన్నా, అమ్మినా సదరు సరిహద్దు యాజమానులతో గొడవలు పడటం, వారిని బెదిరింపులకు గురి చేయటం ఇతని నైజం. దీంతో ఆయా ప్రాంతాల్లో అతని స్థలం అమ్మాలన్నా, ఇతని ద్వారా స్థలం కొనాలన్నా భయపడి వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే ఇతని తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పవచ్చు. మరీదు విష్ణునారాయణ చేపట్టిన నిర్మాణాల్లో ఏ ఒక్కటి కూడా సరైన అనుమతులతో నిర్మించిన దాఖలాలు మచ్చుకైనా ఉండవు. ఇతని అరాచకం ఏకస్థాయికి చేరిందంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా వదలలేరు. అనుమతులు లేకుండా గ్రూప్ హౌస్ నిర్మించక అధికారుల పర్యవేక్షణకు వెళితే తనకు ఒకే కాలు ఉందని చూపించి తనపై సానుభూతి చూపమంటాడు. వినకపోతే బెదిరింపుల పర్వానికి దిగుతాడు. 1 అంగుళం సెట్ బ్యాక్ వదిలి నిర్మాణాన్ని చేయటం ఎక్కడైనా చూసారా? అటువంటి నిర్మాణాలను చేపట్టడం ఇతని వెన్నెతో పెట్టిన విద్య. గ్రూప్ హౌస్ ను నిర్మాణం కావాలంటే సుమారు 600 చదరపు గజాలపైన స్థలం ఉంటేనే అనుమతులు వస్తాయి. కానీ ఇతను తలుచుకుంటే కేవలం 300 చదరపు గజాల్లోనే నిర్మాణం చేపట్టగలడు. ఇది నిజమే కావాలంటే మీరే చూడండి. పోరంగి మహాలక్ష్మీనగర్లో పి వెంకటేశ్వరరావు ఇంటి పక్కన మరీదు విష్ణు తన కూతురి పేరు మీద 300 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసి G+2 అంతస్తులకు అనుమతులు తీసుకొని 6 అంతస్తుల నిర్మాణం చేశాడు. అంగుళం సెట్ బ్యాక్స్ వదిలి నిర్మాణ సమయంలో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సదరు అపార్ట్మెంట్ సరిహద్దుల్లో ఉన్న వెంకటేశ్వరరావు ఇదేంటి అని అడిగినందుకు డబ్బు అహంకారంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని పొగరుతో ఒక సామాన్య కుటుంబాన్ని గత కొన్ని నెలలుగా మనశ్శాంతి లేకుండా మానసిక వేదనకు గురి చేస్తున్నాడు. బాబు, మా దాని ముందు ఎందుకు ఇలాగేస్తున్నారు? స్థలం ముందు మీరు వేసుకోవచ్చు, మేము ఏం కాదన్నట్టు. మా దాని ముందు ఇలాగేయటం ఎందుకు? కాదది మా అదే మాకు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది. మా దాని ముందు ఎలాగేస్తున్నావు నువ్వు? మా దాని ముందు ఎలాగేస్తున్నావు? అసలు మా దాని ముందు నువ్వు ఎలా కడుతున్నావు? నీకే హక్కు, నీదే, నీ సైట్ లో నువ్వు కట్టుకోక. కట్టిన తర్వాత పగలు కొట్టేద్దాం. పగలు కొట్టించి కట్టగా మేమేం బాగా కొట్టించలేదు. మీరు చేసిన తప్పులకి మీరే బాగా కొట్టించుకున్నారు. మా దాని ముందు కట్టేది ఏంటి? అయినా కూడా మా దారి ముందు, మా సైట్ ముందు మీరు అలా కడుతున్నారు. కోర్టు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. 5 నంబర్లు అక్కడేమో 2.5 అడుగు ఏమో కబ్జా చేస్తావు. ఒక 2.5 అడుగులు ఎస్ట్రల్ సైట్ లో కబ్జా చేస్తాను. నీకు ఎందుకు వెళ్ళరా? చెప్తున్నారు కదా కబ్జా చేస్తాను. నేను చేస్తాను రా. రాజు కట్టండి, మీరు కట్టండి. చూద్దాం. పోలీసు వాళ్ళు చెప్పాక వస్తున్నారు కానీ నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అది నువ్వు చేసుకో, నీకు ఉందిగా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, కోర్టుకి వెళ్తావు, అన్నిటికి వెళ్తావు, వెళ్ళి. నా పేరు పండంనేని శ్రీహర్ష. మరీదు విష్ణునారాయణ అనే వ్యక్తి ఈ పక్కన సరిహద్దులో స్థలం కొనుక్కున్నాడు. మా గోడ గేట్కి దారి మోతేసేస్తాను అని చెప్పి మళ్ళీ అక్కడ పిల్లర్లు బీమ్లు రేజ్ చేశారు. అది ఏంటి? మా ఫ్రంట్ ఉన్న గేట్ ముందు మున్సిపాలిటీ రోడ్డు మీద ఆయన ఇల్లీగల్గా మున్సిపల్ రోడ్డును ఆక్రమించి మున్సిపల్ రోడ్డు మీద బీమ్లు వేసి ఉన్న గేటు గోడ బదలు కొడతాను, అడ్డొస్తే చంపేస్తానని చెప్పి బెదిరించాడు. వీళ్ళు లీగల్గా ఏమీ పట్టించుకోరు. క్రిమినల్ కేసులని పట్టించుకోరు, సివిల్ కేసులని పట్టించుకోరు, రిట్ పిటిషన్స్ని పట్టించుకోరు. ఒకటి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఒకటి వాళ్ళు ఒకే ఒకటి అంటారు, మేము ఏం చేసినా ఏం చెందినా మా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా మేము చేయగలం. సార్, నా పేరు పండంనేని వెంకటేశ్వరరావు సార్. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. మరీదు విష్ణునారాయణ అన్న అతను జనవరి 2025లో కొన్నాడు సార్. కన్స్ట్రక్షన్ భూమి పూజను మార్చి 2025 చివరి వారంలో చేశారు సార్. ఏప్రిల్ నుంచి కట్టడం మొదలెట్టారు.
మొదలెట్టడంతోనే మాకు ఇబ్బందులు కలగజేశారు. SHO పెనలూరు వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా సూపరింటెండెంట్ గారికి కూడా స్పీడ్ పోస్టుల ద్వారా కంప్లైంట్ పంపించాము. అధికారులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు వచ్చి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? మున్సిపల్ అధికారులు పైన 2 ఫ్లోర్లను డిమాలిష్ చేశారు సార్, పార్షియల్ డిమాలిష్ చేశారు. చేసడానికి వచ్చినప్పుడు ఈయన హడావుడిగా కార్ల మీద వచ్చేసారు. ఈయన అల్లుడు అందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత పోలీసు వారిని కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అసభ్య పదజాలం వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు సార్. మరేది విష్ణు గారు, నారాయణ గారు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు సార్, ఏది నిజం చెప్పరు సార్. నోరు తెరిస్తే అన్ని బూతులే మాట్లాడతారు సార్. ఆయన అంత అలా అవాస్తవ ఆరోపణలు చేసే కన్నా అడిగింది ఏమన్నా ఉంటే వీడియోలు కానీ ప్రూఫ్లు ఏమన్నా ఉంటే ఆయన బయట పెట్టవచ్చును కదా సార్. నోరు తెరిచి మాట్లాడతారే కానీ ఏ విధమైన ప్రూఫ్లు ఆయన బయట పెట్టరు. ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మున్సిపల్ వారు గుర్తించి పగల కట్టక ముందా చెప్పారు ఎమ్మెల్యే గారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయన రీకన్స్ట్రక్షన్ కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా నేను మా ఎమ్మెల్యే గారిని ఒకసారి తారసపడటం జరిగింది. ఆ తారసపడినప్పుడు సార్ ఇలాగ ఉన్నది సార్, ఇలాగ ఆయన పగలగొట్టిన తర్వాత కూడా ఇట్లాగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి నేను ఇంక ఏం చేయలేక నా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా కానీ నేను హైకోర్టులో రిట్ వేశాను సార్ అని చెప్పేసి అప్పుడు నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నిర్మాణం చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు పాటించకుండా సరిహద్దు స్థలాన్ని ఆక్రమించాలని దురాలోచనలో వెంకటేశ్వరరావు స్థలంలో ఇటుకరాళ్లు, కంకర్రాళ్లు, ఇసుక ఇంటిలోని వస్తువులపైన పడే విధంగా చేసి ఇది ఏంటని ప్రశ్నించినందుకు తన మనుషులతో కుటుంబాన్ని బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తూ స్థలాన్ని ఇవ్వాలంటూ హింసించసాగాడు. దీన్ని తట్టుకోలేక సంబంధిత శాఖల అధికారులకు పిటిషన్లు పెట్టాడు. దీంతో మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాన్ని తొలగించారు. అనధికార కట్టడాన్ని తొలగించడానికి వచ్చిన మున్సిపల్ అధికారిని చంపేస్తానంటూ బెదిరించటం, అదుపు చేసే పోలీసుల కళ్లల్లో శానిటైజర్ జల్లి దాడి చేయటంతో అధికారులు బిల్డర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మరి వాళ్ళు సెక్యూరిటీతో వచ్చారుగా లేదంటే చంపేస్తా పక్కకెళ్ళు అని చంపేస్తా పక్కకెళ్ళు మున్సిపల్ కమిషన్ చంపేస్తా పక్కకెళ్ళి మున్సిపల్ కమిషన్ చంపేస్తానండి. ఇవాళ ఇచ్చావు సెక్యూరిటీ రేపు ఇస్తావా? ఈ సీట్లో కూర్చొని ఇస్తావా? ఆ సీట్ అక్కడ కూర్చొని ఇస్తావా? కాదు ఇవాళ పెట్టుకున్నాడు, రేపు పెట్టుకోగలడా? రేపే చంపేస్తా, ఆఫీసులు చంపేస్తా అవుతాడా? ఇంత జరిగినా ఇతరుల్లో మార్పు రాకపోగా దీనికి కారణమైన వెంకటేశ్వరరావుపై ప్రతీకారం పెంచుకొని నడిచే గేటుకు అడ్డంగా కాంక్రీట్ దిమ్మ పోసి మానసికంగా హింసించసాగాడు. అధికారులకు చెప్పిన కోర్టులో కేసు వేసిన వారితో విష్ణు అరాచకం ఆగటం లేదని స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ని కలిసి జరిగింది చెప్పి మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను న్యాయం చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీన్ని జీర్ణించుకోలేని బిల్డర్ నాకు సహకరించకపోగా సామాన్యుడికి అండగా నిలబడాల్సింది తట్టుకోలేక మరేదో విష్ణునారాయణ బ్లూ మీడియాలో ఎమ్మెల్యే అడిగినంత డబ్బులు ఇవ్వనందుకే బిల్డింగ్ పడగొట్టారని ప్రచారం చేస్తూ దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. ఇతను చెప్పేవి నిజాలైతే పడగొట్టిన బిల్డింగ్ దగ్గర ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎమ్మెల్యే దృష్టికి వచ్చేసరికి అనధికార కట్టడమని తొలగించేటప్పుడు మరీదు అధికారులు కళ్లల్లో శానిటైజర్ జల్లి దాడి చేసి తన మనుషులతో బెదిరించడం వల్ల జైలుకు వెళ్లటం జరిగిందని విషయం ఎంతమందికి తెలుసు? నోరు తెరిస్తే అబద్ధాలు, బెదిరింపులు, బూతులు, ఎమ్మెల్యేపై అభాండాలు వేయటం పెద్ద విషయమేమీ కాదని మాటలు వినిపిస్తున్నాయి. సామాన్యునికి అండగా నిలబడ్డ స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యక్తిత్వం, మంచితనం అదునుగా చూసుకుని నిరాధారమైన ఆరోపణలు చేయటాన్ని ఏంటని స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానికంగా ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం, కష్టంలో ఎవరున్నా నేను ఉన్నానంటూ ముందుకు రావటం, తనకు చేతనైన సహాయం చేయటం, ఈ లక్షణాలన్నీ అతన్ని నాయకుడిగా నిలబెట్టాయి. కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవటానికి ఇవే నిదర్శనం.